భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఎంతో కాలం నిలబడవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. వాణిజ్యపరంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సుంకాల వల్ల రొయ్య ధర తగ్గిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు శ్రీనివాస వర్మను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. ఆందోళన చెందవద్దని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యుత్ రాయితీ, ఫీడ్ ధరల తగ్గింపుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్సులు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్సులు విధించడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే. ఇవాళ మన రాష్ట్రం, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయాలు కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి. అది కూడా క్యాబినెట్లో మాట్లాడుకుని, ఫైనాన్స్లో మాట్లాడుకుని, ప్రధానమంత్రి గారి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం. తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ని, పీయూష్ గోయల్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆక్వా పరిశ్రమ యొక్క సమస్యను వివరించి, తప్పనిసరిగా మీరైతే ఒక హామీ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా. ఇది ఒక రైతుకే కాదు, దేశానికి సంబంధించి, దేశ ప్రతిష్టకి సంబంధించి, లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ట్యాక్స్ ఇది. మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం. మనం కూడా సుంకాలు పెంచవచ్చు, ట్యాక్సులు పెంచవచ్చు. ఏదైతే చైనా ఈ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు దాదాపు 100 యాప్లు మనం రద్దు చేసాం, చైనాకి సంబంధించి యాప్ల్ని, భారతదేశం. కాబట్టి ప్రధానమంత్రి గారు చైనా పర్యటన ఉంది. ఎన్ని కారణాలు ఉన్నాయి. చైనా భారత్ దగ్గర అవుతున్నాయా, చైనా రష్యా నుంచి మెటీరియల్ కొంటుంది, మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా వేరే ఆలోచన మనకు కనపట్టలే.